హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు 2 శుభవార్తలు రావడం జరిగింది. కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే పెన్షన్దారులకు సంబంధించి అలాగే మనకు పెన్షన్లు 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెంపు చేస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి కూడా రావడం జరిగింది. సో అప్డేట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లపై చాలామందికి ఉన్న డౌట్స్కి సంబంధించి ఈరోజు క్లారిటీగా చెప్పబోతున్నాను. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు, అలాగే వికలాంగులకు 4,016 రూపాయలు పెన్షను ప్రతి నెల ఇస్తుంది. జూలై నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కూడా పూర్తయింది. వేలిముద్ర పడకపోయిన వారికి ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మొబైల్ ఫోన్ల ద్వారా ముఖం ఫోటో తీసి పెన్షన్ ఇస్తున్నారు. అది కూడా రాకపోతే పంచాయతీ సెక్రటరీ ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఇప్పటి వరకు పెంపు చేపట్టలేదు. అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం త్వరలోనే కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవకాశం ఇవ్వబోతున్నారని అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఉన్న పెన్షన్లలో కొన్ని చోట్ల 16 రూపాయలు కోతలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. చనిపోయిన వారి పేర్లతో కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని సమాచారం బయటపడింది. దీనిపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్తో పాటు తప్పనిసరిగా ఆదాయ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డు అవసరం. వితంతువులకి భర్త మరణ ధృవీకరణ పత్రం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెటు, ఒంటరి మహిళలకు విడాకుల పత్రం, చేనేత, గీత, బీడీ కార్మికులకు వృత్తి ధృవపత్రం కూడా ఇవ్వాలి. అంటే పాత డాక్యుమెంట్లతో పాటుగా కొత్తగా ఇన్కమ్ సర్టిఫికెటు, ఓటర్ ఐడి కార్డు తప్పనిసరిగా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 43 లక్షల మంది లబ్ధిదారులు ఈ పెన్షన్ పొందుతున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్ల పెంపు అంటే వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, అలాగే 6,000 రూపాయలు పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయబోతున్నారు. కాబట్టి కొత్త పెన్షన్లకు అప్లై చేయదలుచుకున్న వారు ఎప్పటి నుంచి అన్ని జిరాక్స్లు రెడీగా పెట్టుకోండి. త్వరలో అంటే ఈ సెప్టెంబర్ నెల చివరి వారంలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అప్లై చేయొచ్చు. మరి ఈ అప్డేట్స్ అన్నిటినీ మీకు నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.